అన్న నమస్తే. గుర్తుందే, ఇస్తా ఒక 2 రోజులు, ఏదో ఒక 2 రోజులు ఆగే ఇస్తా. గవానీ కాదు కానీ ఒక 2 రోజులు ఆగు. ఎన్ని రోజులు ఆగినా కానీ ఒక 2 రోజులు ఆగి జర పైసలకు టైట్ ఉంది జర. ఇస్తా సరేనే, మంచి. మీ దాంట్లో 150 రూపాయలు కేక్ తెచ్చి ఎవడన్నా 10,000 అప్పు చేస్తారా? ఆడ పోయి శంకరన్న షాపులో 150 రూపాయలు తెచ్చి కేక్ కోపించి శంకరన్న షాప్లో పోయి 10,000 అప్పు చేసి తాగారు. కట్టింటే ఫ్రెండ్స్తో ఇలా కట్టరా అని ఫోన్ చేసిండు. కట్టకుంటే ఘోరం అవుతుంది. అవి వెళ్ళవా జర ఒక 10,000 రూపాయలు ఉంటే మితికి ఇయ్యరా? అది నేను మళ్ళా 4-5 రోజులకి ఇస్తాగానే. మజాక్ చేస్తున్నావు. దునుకాలకు, కైకిళ్లకు, మసాలకు కాలే బిడ్డ కాలేనా? మరి పని చేస్తావా బిడ్డ? చేస్తానే, చేతిస్తా. తోసేవు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే అని ఇగో నారుగుంజుడు, ఇగో కైకిలోలని ట్రాక్టర్ నువ్వు పిలుచుకో. ఇక నారుగుంజుడు, ఇక మసాలాలు దడ్డుడు అన్ని నేను చూసుకుంటా. 10,000 రూపాయలు నాకు ఇస్తావా? మరి అవన్నీ చేయాలి. అవన్నీ చేయాలనా? అవన్నీ చేస్తా. పొద్దుగాల కైకిలో పట్టుకరా, మసాలాలు గిట్ట పట్టుకొచ్చి ఆయనతో చల్లి ఆయనతో రేపు నీకు నాటేసినాక నాడు అడుగుతా. అడుగు కాదు, పొట్టిన వాళ్ళగా అన్నీ ఇస్తా బిడ్డ. జరపను రేపు పొద్దుగాల రావాలి. రావాలి బిడ్డ. సరే నేను పోతాను మరి, రేపు పొద్దుగాల వస్తా. రాపోరా ఇస్తా బిడ్డ. నేనున్న దాదిమ్మలో, ఇంటికాడను ఉంటే దాదిమ్మలో. ఏనన్నా పిల్లతాన్ని చూద్దాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బైకాడ నేనున్న దాదిమ్మలో, ఇంటికాడను ఉంటే దాదిమ్మలో. నీకు ఆ పిల్ల తల్లిని దేశం తీరా ఏం కష్టపడతావు, మంచిగా ప్రశాంతంగా. కష్టాలు రా అయ్యా, ఏం ఊరాలు ఎక్కుడు ఏం కథనేమో. ఇవన్నీ అప్పులు చేసేటప్పుడు ఆలోచిస్తే అయిపో. బర్త్డే జరుపుకునే ముందు బర్త్డే జరుపుకొని 150 రూపాయలు కేక్ తెచ్చి ఇలా ఊరాలు చెక్కిస్తారు నన్ను. ఏం బతుకైనా
నా పని అంతా అయిపోయింది, అప్ప చెప్పిన ఇద్దరు నా పైసలు నాకు ఇయ్యే. బిడ్డ ఆడున్నాయి ఒరి కోసి దాకా ఒక్క పైస లేదు. ఊరి కోసం లేక ఒక్క రూపాయి లేదా? ఒక్క రూపాయి లేదు. నువ్వే చూస్తున్నావు మసాలా దునకాలకాయ మసాలాకాయ అవిటికాయ బిడ్డ గోళీలు గీలీలు అని తెచ్చినావు. ఒక్క రూపాయి లేదు. ఇక అమ్మ ఫస్ట్ ఎందుకు చెప్పలేనా? ఇవన్నీ అన్ని ఫస్ట్ తర్వాత చెప్తారు, ఇవన్నీ పని చేయించుకుంటారు, పైసలు ఇయ్యరేమి ఇయ్యరు. పైసలే ఆడ పోస్తే జోక్కోవాలి చెయ్యాలి. ఆడ కాటకెత్తే వాడెన్ని రోజులు తప్పుతాడో బిడ్డ. వ్యవసాయం పెట్టుకున్నా బిడ్డ అప్పటికి పైసలు ఇస్తావు ఇక ఇస్తా బిడ్డ. ఇక ఎప్పుడు వడ్లు కాంట పెట్టినాక కూడా అవి 10 రోజులు ఆపుతాడో బిడ్డ, 15 రోజులే నెల. నేను పైసలు రాగానే సరే అని అప్పటిదాకా అడిగా, అప్పటికి వచ్చినాకనే ఆగుతా. సరే ఇస్తా బిడ్డ. నీ పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.